ఈరోజు అనంతపురం నగరంలోని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే పల్నాడు జిల్లాలో పిన్నెల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విధంగా పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, గ్రామాలు బహిష్కరణ ఏ విధంగా చేస్తున్నారో కూడా ప్రజలందరూ గమనించాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి సాల్మన్ గారు వాళ్ళకి భార్యకి బాగాలేదని చెప్పేసి పిన్నెల గ్రామానికి వెళ్తుంటే అతి దారుణంగా టీడీపీ వాళ్ళు అతన్ని రాడ్లతో కొట్టి చంపించడం విషయం కూడా ప్రజలందరూ గమనించాలా. ఎంత తీవ్రమైన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎప్పుడు లేని విధంగా ఇంత కక్ష సాధింపులు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఆయన అంత్యక్రియల కోసం కూడా మహేష్ రెడ్డితో పాటు కార్యకర్తలు, నాయకుల్ని పోవడానికి కూడా నిరాకరించాలంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది కూడా ఒకసారి గమనించాలా. హ్యుమానిటీ కూడా లేకుండా అంత్యక్రియలకు వెళ్తున్నా కూడా ఆపినారంటే కూడా ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రభుత్వం కూడా ఒకసారి గమనించాలా. దీన్ని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా. ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగపరంగా కానివ్వండి, ప్రతి ఒక్క పరంగా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సాయం అందించాలని తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రశ్నించే ఎప్పుడు ఉంటుంది, నిరసన చేసి కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి